నమస్కారం గురుగారు. గురుగారు, మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి అనుకోవచ్చు? క్యూబ్ టీవీ వృశ్చిక రాశి ప్రేక్షకులకి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్త స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్ర గ్రహణాలు, గురు మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా మీకు నిర్దేశిస్తూ ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. దానితో పాటు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యమని మీకు ఇంకా బోధపడకపోవడం అది మీ దౌర్భాగ్యం అని చెబుతాం. నమ్మిన వ్యక్తిని, నమ్ముకొని ఉన్న వ్యక్తిని విడనాడటం మీకు ప్రధాన సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యక్తుల స్నేహ బాంధవ్యాలు అవి మాయా, ఇది తాత్కాలికం. ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్న వారి వలనే మీకు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ద్వారా జరగబోయే నష్టాలకు మీకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు, స్థిర మార్పులు, అవినీతి నిరోధక శాఖ వారితో చిక్కులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి సంతానం ద్వారా సమస్యలు ప్రధాన సమస్యలుగా మారతాయి. ధన విషయంలో ఏదో ఒక విధంగా సమయానికి చేతికి అందుతాయి. జాయింట్ దారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. తోబుట్టువులతో మనస్పర్ధలు, మీకంటే దిగువ స్థాయి వారితో స్నేహాలు పెను సంకటంగా మారతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం మార్గాలు వెళతాయి. ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు అనుకూలం. ఈ రాశి వారు ఏదైనా కొన్ని బుధవారాలు 1 కేజీంబావు పెసలు దానం చేయడం మంచిది. తరచుగా తిరుమల క్షేత్ర దర్శనం సత్ఫలితాలని అందిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కష్టకాలం అనే చెప్పాలి. ఆ కష్టాల నుంచి బయటపడడానికి తిరుమల శ్రీవారి దర్శనం, పెసలు దానం మీకు మంచి ఫలితాలు రావాలని ఆశిస్తూ మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. శుభం. ధన్యవాదాలు గురు.